కూర్చోనికి కూడా రాకపోయేదన్నమాట. ఎందుకంటే ఈ కడుపులో ఇట్లా కూర్చుంటే ఈ కడుపులో ఉన్నటువంటి గడ్డలు నాకు ఇలా కూర్చోకుండా బండల్లాగా తలిగేటివి అనమాట. ఆ టైంలో నేను మా బంధువులు ఎవరైతే ఉన్నారో అందరికీ ఇన్ఫర్మేషన్ అందియాలి అని చెప్పేసి నాకు ఎవరైతే టెస్ట్ చేసిందో ఆ డాక్టర్లు చెప్పారట. ఎందుకు అని అంటే మీరు అనుకున్న టైంలో ఆపరేషన్కి ఆమెను తీసుకురాలేదు. ఇప్పుడు ఆమె సిచ్యువేషన్ ఏంటంటే ఇక ఆమె చనిపోతుంది, ఏదైనా ఒక నెల రోజులు లేదా 20 రోజులు మాత్రమే బ్రతికిద్ది, అంతకంటే ఎక్కువ బ్రతికదు అని చెప్పారంట డాక్టర్లు. అది మా వాళ్ళు నాకు చెప్పట్లేదు. అప్పుడు చెప్పినప్పుడు సడన్గా కొంతమంది బంధువులు వచ్చి నీ స్థితి ఇట్లా అయిపోయిందా అని ఏడిస్తే మనకు డౌట్ వస్తుందా రాదా? హల్లెలూయా, డౌట్ వస్తుంది. సేమ్ నా సిచ్యువేషన్ కూడా మా పిన్ని వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. మా పిన్ని వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, మా అందరూ వచ్చిండ్రు. మా బాబుని చూస్తాండ్రు, పుట్టకున్నా బాగుండేదేమో నువ్వు అని అటు బాబుని చూస్తాండ్రు, ఇటు చిన్నతనంలో ఇలా అయిపోయిందని చెప్పి నన్ను చూసి ఏడుస్తాండ్రు, పోయి మా అమ్మ మీద వాడు ఏడుస్తాండ్రు. నాకు అర్థం కావట్లేదు అసలు ఎందుకు ఏడుస్తున్నారు. నేను బాగానే ఉన్నా కదా, మెడిసిన్ వాడుతున్నా, మరి డాక్టర్ గారు కూడా ఏం చెప్పలేదు, ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పేసి నేను మా పిన్నిని పిలిచిన. పిన్ని మీరు అందరు ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైందంటే ఏం లేదు బిడ్డ నీకేం తినాలనిపిస్తుందని నన్ను అడుగుతున్నారు. హల్లెలూయా, నీకేం తినాలనిపిస్తుందని నన్ను అడిగితే నేను అంటున్నా నాకేం తినాలనిపించట్లేదు, కానీ మీరు ఎందుకు ఏడుస్తున్నారో ఒకసారి నాకు చెప్పండి, నాకేం అర్థం కావట్లేదు పిన్ని, నీవు నా దగ్గర ఏమో దాచిపెడుతున్నావు అంటే ఏది లేదు నేనేం దాచిపెట్టట్లేదు అనగానే నాకు ఉండి ఒకేసారి స్టమక్ పెయిన్ బాగా అయిపోయింది అనమాట. పొట్ట ఇలా ఉబ్బుకొస్తుంది, కాళ్ళు చేతులు ఇంత అయిపోయినాయి. నేను నిలబడితే ఈ చేతిలో ఉన్న అటువంటి ఎముకలు కనబడుతున్నాయి. ఈ ఫేస్ ఇలా ఉండేది కాదు, భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయి సడన్గా పెయిన్ వచ్చింది. నా కొడుక్కి అప్పుడు 7 months అనుకుంటా, మా బాబుకి 7 months. చాలా ఏడుస్తున్నా, బాగా స్టమక్ పెయిన్ వస్తున్నది అమ్మ, తట్టుకోలేకపోతున్నా అన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నన్ను మళ్ళీ సూర్య హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. సూర్య హాస్పిటల్లో డాక్టర్ గారు నేను విన్నా, నా చెవులతోటి నేను విన్నా, డాక్టర్ గారు అన్నారు కదా ఎందుకు తీసుకొస్తున్నారమ్మా, నేను చెప్పాను కదా ఈమె బ్రతకదని, 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకదు, ఈమెకి ఏమేం కావాలో అన్నీ మీరు చేసి పెట్టండి, ఆమెకి ఏమన్నా కోరికలు ఉంటే ఆ కోరికలు కూడా తీర్చండి, ఇంతకు మించి ఇంకా మేమేం చేయలేం, తీసుకెళ్ళండి అని చెప్పారు. హల్లెలూయా, ఏ తల్లిదండ్రికైనా ఎంత బాధ అనిపిస్తుంది తన బిడ్డ చనిపోతుంది అని చావుకు ముందే మరణ వార్త తెలిస్తే. ఆ సమయంలో నేను ఎప్పుడైతే విన్నానో నాకు ఇక మరణ భయం పుట్టుకుంది. ఎందుకనంటే ఒక్కదాన్ని అయితే చనిపోతే ఏమనిపించదు, ఎప్పుడైనా చచ్చిపోయేటోళ్ళమే కదా అని చెప్పి ఎప్పుడు చనిపోయినా ఓకే అనిపిస్తుంది. కానీ నాకు ఒక బాబు ఉన్నాడు, బాబుకు 6 months 7 months. ఆ సమయంలో నేను చనిపోతే నా భర్తకి ఇంకొక భార్య దొరుకుతుంది అనే హ్యాపీగా ఉంటాడు, అమ్మ వాళ్ళు కూడా 4 రోజులు ఏడుస్తారు ఉంటారు. కానీ నా కొడుకుకి తల్లి ప్రేమ ఎవరు చూపిస్తారు, ఎవరు పక్కనేసుకొని పడుకుంటారు అని చెప్పి అమ్మ వాళ్ళకి నేను ఏడిస్తే అమ్మ ఎక్కడ ఏడుస్తుందో, నేను ఏడిస్తే మా చెల్లి ఎక్కడ ఏడుస్తుందో, నేను ఏడిస్తే మా కుటుంబం ఎక్కడ బాధపడుతుందో, నా భర్తకి ఇంకొక అమ్మాయితోని సంబంధం ఉన్నది అన్న విషయం కూడా నేను చెప్పలేకపోతున్నా. ఆ సమయంలో కూడా అమ్మ నాన్నలకు తెలిస్తే బాధపడతారని చెప్పేసి ఆ విషయమును నా గుండెలోనే దాచిపెట్టుకొని నేను ఆ నైట్ అంతా కూడా కూర్చొని ఏడ్చేదాన్ని. అమ్మ వాళ్ళు చూసినప్పుడు పడుకున్నట్టుగా చేసేది. ఎందుకు అని అంటే నా బిడ్డకు చచ్చిపోతానన్న వార్త తెలిసిందేమో అని మా అమ్మ బాధపడుతుంది అని చెప్పేసి మా అమ్మ చూసినప్పుడు మాత్రమే నేను పడుకున్నట్టుగా యాక్షన్ చేసేది. అమ్మ పడుకున్నాక లేచి ఏడ్చేది. ఎందుకో తెలుసా, నాకు ఒక బాబున్నాడు, కళ్ళు మూసుకుంటే ఎట్నుండి నా ప్రాణం పోతుందో అన్న భయం చేత నేను ప్రతిరోజు కళ్ళకు ఇలా గంతలు పెట్టుకొని చూసుకుంటూ నా కొడుకు వైపు చూసుకుంటూ ఏడ్చేదాన్ని. హల్లెలూయా, అలా ఏడ్చుకుంటూ నైట్ అంతా కూడా నేను నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాను. నా కొడుకుని నా ఒళ్ళో పెట్టుకొని నేను అనుకున్నా ఎంత పాపిస్తుందని, అసలు ఇంత తొందరగా నువ్వు పుట్టకపోయినా కానీ బాగుండేమో బిడ్డ,
ఒక్క 15 రోజులైతే మీ అమ్మ ఈ భూమి మీద కనబడదు, ఎవరు నువ్వు పక్కన పెట్టుకొని నిన్ను సాస్తారు అని చెప్పేసి నేను చాలా ఏడ్చేదాన్ని అనమాట. నేను అనుకున్న ఒకటే మాట, నేను ఏ దేవుళ్ళనైతే నేను ఇంతకాలం నమ్మానో, నిజమైన దేవుడు ఉంటే నాకు హెల్ప్ చేసి నా కడుపులో ఉన్న గడ్డలను తీసేసి నాకు మరొక్కసారి జీవం ఇస్తే నా కొడుకు తల్లిగా ఉంటా. నేను ఆ దేవునికే నేను చచ్చిపోయేంత వరకు కృతజ్ఞత ఉంటానని ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. కానీ ఏ దేవుడు నాకు కనపడేవాడు కాదు. మా బంధువులు వస్తున్నారు, రోజుకొక్కరు వస్తున్నారు, చూస్తున్నారు. రోజు కల్లా నా భయము రెట్టింపు అయిపోతున్నది. మా చెల్లి వచ్చి ఏమైంది, కొంచెం ఏమన్నా తాగక్క అంటే మరణ వార్త 15 రోజులు ముందే వినబడితే ఎవరికైనా ఏమైనా తాగాలనిపిస్తుందా? అది మళ్ళీ చిన్న బాబు ఉన్నాడు, బాబుకు నేను పాలిస్తున్న ప్రతిసారి ఒకటే అనుకునేది, ఇది లాస్ట్ ఏమో, నేను ఒకవేళ పడుకుంటే నా ప్రాణం ఏనంగానైనా పోతుందేమో అని చెప్పేసి నా బాబుకి వెళ్ళి చూసి రాత్రి అంతా కూడా ఏడ్చుకుంటుంటేదాన్నండి. నా దేవునికి మహిమ కలుగును గాక. అలా నేను ఏడ్చుకుంటూ ఉన్నా. ఒకరోజు నేను ఎందుకో నేను పడుకున్న రూమ్లో టీవీ ఉంది. ఎందుకంటే నైట్ అంతా ఏడ్చుకుంటూ ఉంటుంది, బోర్ కొడితే టీవీ చూస్తుందని చెప్పేసి అమ్మ ఆ రూమ్లో నుండి టీవీ నా రూమ్లో షిఫ్ట్ చేసిన తర్వాత నేను ఎందుకో నైటు 12 గంటల సమయంలో నాకు నిద్ర వస్తుంది. ఒకవేళ పడుకుంటే, ఎందుకంటే డాక్టర్ చెప్పిన దాంట్లో ఆల్రెడీ 5 days అయిపోయినాయి, ఇంకొక 10 days ఉన్నాయి, అంతకంటే ముందే చనిపోతానేమో, నా మరణం నాకు కనబడుతుంది. ఎందుకు అనంటే పొట్ట వాస్తుంది, కాళ్ళు వాపెక్కుతున్నాయి, నా ఫేస్ కూడా వాపెక్కుతుంది, నాలో మరణ భయం ఎక్కువ అయిపోతుంది. కాబట్టి నేను పడుకుంటే చనిపోతా, నేను పడుకోను అని చెప్పి నైట్ అంతా కూడా కండ్లకు గంతలు పెట్టుకొని ఒక్కొక్కసారి కండ్లకి ఇట్లా చీపురు పిల్లలు పెట్టుకొని చూసుకుంటూ ఉండేదాన్ని అనమాట. అలా చేస్తున్న సమయాన ఆ రోజు 12 గంటలు 1 గంట ప్రాంతాన నేను టీవీ ఆన్ చేశాను. టీవీ ఆన్ చేసినప్పుడు టీవీలో శ్యామ్ కిషోర్ అయ్య గారి వాక్యం వస్తున్నది. అసలు యేసయ్య అంటే కూడా నాకు ఎవరో కూడా తెలియదు. ఆ రోజు టీవీ ఆన్ చేసినప్పుడు టీవీలో శ్యామ్ కిషోర్ అయ్య గారి వాక్యం వస్తున్నది. అందులో ఒక ఆంటీ గారు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నాకు కడుపులో గడ్డలైనవి, నేను పక్కపొంటి వాళ్ళు నాకు ఇలా చెప్పడం మూలంగా నేను వచ్చిన, డాక్టర్ గారు నేను చనిపోతారని చెప్పారని ఆమె సాక్ష్యం ఇచ్చుకుంటుంది. అప్పుడు నాకు అనిపించింది ఒకటే, అంటే అక్కడున్న నా సిచ్యువేషన్ సేమ్ ఉంది కాబట్టి నిజంగా నేను కూడా ఆ దేవుణ్ణి ఆ చర్చికి వెళ్తే నా కడుపులో గడ్డలు కూడా కరుగుతాయేమో అన్న విశ్వాసం ఆ రోజు వచ్చింది నాకు. హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నాకు ఆ విశ్వాసం వచ్చిందో ఎంబటే టీవీ ఆఫ్ చేసి, ఎందుకంటే మా అమ్మ వాళ్ళు అవి పెడితే అమ్మ వాళ్ళకు నచ్చదు. ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడున్న సిచ్యువేషన్ బట్టి నేను మరొకసారి అనలేకపోతున్నా. కాబట్టి అమ్మ వాళ్ళకు తెలియకుండా నా మనసులో నేను అనుకున్న ఒకటే 3 మాటలు అనుకున్నా. నిజమైన దేవుడు ఉంటే నాకు కనబడాలి, నాకు ఎవరైతే కనబడతారో వాళ్ళే నిజ దేవుడని నేను నమ్మి నా బ్రతుకు దినములెల్లా నేను ఆ దేవునికి సాక్షిగా ఉంటా అని చెప్పేసి నేను 3 మాటలు నా మనసులో అనుకొని ఎన్నడూ పడుకోలేదు. ఆ రోజు పడుకున్నా నేను. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ టీవీ చూశానో ఆ టీవీలో ఆ సాక్ష్యం వచ్చిందో, ఆ సాక్ష్యం విన్నాక నాలో ఏదో ఒక ధైర్యం కనబడుతుంది. నేను చచ్చిపోను, నాకు మరణము లేదు అని ఒక ధైర్యం నాకు వచ్చింది. ఇన్ని రోజులు భయపడుకుంటున్నా నేను ఆ రోజు ధైర్యంగా పడుకున్నా. హల్లెలూయా. ఎప్పుడైతే నేను ధైర్యంగా పడుకున్నానో మా ఆత్మీయ తండ్రి జక్కే పాస్టర్ గారు, మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, పోయిన సంవత్సరం వచ్చారంట. మా ఆత్మీయ తండ్రి అన్నమాట ఆయన. అయితే ఆయన మా ఊళ్ళో నేను 3rd class చదువుతున్నప్పటి నుండి మా ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాడు. అయితే అప్పుడప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు అంకుల్ని చూసేదన్నమాట. నేను ఇట్లా
నేను పడుకున్న తర్వాత బైబిల్ ఇట్లా చేతిలో పట్టుకున్నాడు. ఇది బైబిల్ చేతిలో పట్టుకొని వచ్చి, నాది ఇప్పుడు ఋతువర్షిని, నేను రక్షణ పొందకముందు నా పేరు కవిత, రక్షణ పొందకముందు నా పేరు కవిత. అయితే ఆ పాస్టర్ గారు వచ్చి తలుపు తట్టి అంటున్నాడు, కవిత కవిత నువ్వు ఏడుస్తున్నావు కదా, చనిపోతానని చెప్పేసి, నా బాబు అనాథ అవుతాడని నువ్వు ఏడుస్తున్నావు కదా, నిజదేవుడు నాకు కనబడాలి అని చెప్పేసి నువ్వు ఆశతో ఉన్నావు కదా, నీకు మరణం లేదు, రా నా దగ్గరికి, డోర్ది అని అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నాడో ఆయన ఫేస్ నాకు స్పష్టంగా కనబడుతుంది. నేను లేచి ఇలా పరిగెత్తిపోయి ఆ డోర్ ఓపెన్ చేసిన. హల్లెలూయా. డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ డోర్ సౌండ్కి మా చెల్లి మా అమ్మ లేచిండ్రు. మా చెల్లి మా అమ్మ లేచి వచ్చి నా దగ్గరకు వచ్చి ఇలా కరెంటు ఆఫ్ చేస్తుంది, కరెంటు లైట్ వేసి నా వైపు ఇలా షాక్ అయి చూస్తున్నారు. హల్లెలూయా. ఎందుకో చెప్పగలుగుతారా? షాక్ అయి ఎందుకు చూస్తున్నారు? ఎవరైనా చెప్పగలుగుతారా? మీరే లేచారు. అంతకు ముందు నడవలేదు. ఇద్దరు సహాయం లేనిది నేను లేచేదాన్ని కాదు. అంతకు ముందు నేను ఇలా పండుకుంటే నన్ను ఇట్లా బెండ్ చేసి ఇట్లా కూర్చుండబెడితే ఓన్లీ ఇలాగనే ఉండేదాన్ని, ఇట్లా కూర్చుండేదాన్ని కాదు. లేచి అమ్మ చెల్లి ఇద్దరు కలిసి ఇలా ఒక్కొక్కడుగు వేసుకుంటూ తీసుకుపోతే అంత దూరం పోయి కూర్చుండేదాన్ని. అమ్మ నా వల్ల కావట్లేదు, నేను నడవలేకపోతున్నానని ఏడ్చేదాన్ని. హల్లెలూయా. కానీ ఆ రోజు ఎప్పుడైతే నాకు ఆ కల్లో అయ్యగారు వచ్చి డోర్ తీయమని చెప్పాడో అప్పుడు నేను పరిగెత్తుకుంటూ వచ్చి ఆ డోర్ తీసిన దాన్ని బట్టి మా అమ్మ ఆశ్చర్యపోయింది. హల్లెలూయా. ఆశ్చర్యపోయి ఒకటే మాట అంటుంది, ఏంది బిడ్డ అసలు? నేనంటున్నా, ఏందమ్మా? నా ఫేస్ వైపు మా చెల్లి మా అమ్మ ఇద్దరు ఇలా చూస్తున్నారు. ఏంది బిడ్డ అంటే, ఏమైందమ్మా, ఎందుకు అట్లా చూస్తున్నారు? నన్ను ఎందుకు ఇలా ఏదో నేను దొంగతనానికి వచ్చినట్టుగా ఆశ్చర్యపోయి చూస్తున్నావు అండి. మా అమ్మ కళ్ళ నుండి వాటర్ వస్తున్నాయి, మా అమ్మ ఏడుస్తుంది, మా చెల్లి ఏడుస్తుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, మా చెల్లి అన్నది, అక్క మేమిద్దరము పడితేనే నువ్వు లేచి నడిచేదానివి, మేమిద్దరం పడితేనే నువ్వు దేనికైనా వెళ్ళేదానివి, కూర్చోవాలంటే వెనకాల దిండు పెడితేనే కూర్చుండేదానివి, నువ్వు అక్కడ నుండి ఈ రూమ్ వరకు వచ్చి డోర్ ఎట్లా తీసినావు అని అడుగుతున్నారు. హల్లెలూయా. డోర్ ఎలా తీసినావు అని అడిగినప్పుడు నేను అన్నా, అవును కదా, నాకు అప్పటిదాకా నాకు గుర్తుకు రాలేదు, నేను పరిగెత్తుకొని వచ్చినా అని, నా కడుపులో 3 పెద్ద గడ్డలు ఉన్నాయి అని చెప్పేసి నేను చనిపోతానన్న విషయం కూడా నాకేం తెలియదు. అమ్మ గుర్తు చేసినప్పుడు అవును కదా, నేను అసలు ఎట్లా ఇక్కడికి పరిగెత్తుకొని వచ్చినా, మీ సహాయం లేనిది నేను నడవను కదా. హల్లెలూయా. నేను చెప్పాను అమ్మతోని ఒకటే మాట, అమ్మా మీరు ఎప్పుడైతే చెప్పారో, చెప్పినప్పుడు మీకు డాక్టరు చనిపోతుందని ఎప్పుడైతే చెప్పారో, మీకు చెప్పినప్పటి నుండి నేను నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపానమ్మా. నేను ఒకవేళ చనిపోతే నా కొడుకు అనాథ అయిపోతాడేమో అని ఏడ్చుకుంటూ నిద్ర లేకుండా తినకుండా నేను చాలా వేదన పడుతూ నా బాధ మీకు చెప్పుకుంటే మీరెక్కడ ఏడుస్తారోనని నాలో నేను కృంగిపోతూ ఉన్నానమ్మా. కానీ ఆ రోజు ఎందుకో నాకు టీవీ పెట్టాలనిపించింది. టీవీ పెడితే శ్యామ్ కిషోరయ్య గారి వాక్యం అందులో వచ్చింది. అందులో ఒక ఆంటీ గారు ఇలా అని నేను జరిగిందంతా అమ్మగారికి వివరించి చెప్పాను. హల్లెలూయా. నా మనసులో నేను అనుకున్నానమ్మా, ఇది 3 మాటలు నేను అనుకొని పడుకున్నా. తర్వాత మన ఇంటి పక్కలో నుండి చర్చికి వెళ్తాడు కదా, ఇట్లా గడ్డం ఉంటుంది, ఆ అంకుల్ నాకు కనబడి నువ్వు చనిపోవు అని చెప్పేసి డోర్ది అని 3 సార్లు డోర్ తట్టిండు. అప్పుడే నేను పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీశానమ్మా అని చెప్పాను. హల్లెలూయా. అప్పుడు మా అమ్మ అన్నది ఒకటే మాట, నీకేదో చేతబడి తలిగింది. హల్లెలూయా. నీకేదో చేతబడి తలిగింది. అసలు జక్కే మా ఆత్మీయ తండ్రి గారిది యూట్యూబ్లో సాక్ష్యం వస్తుంది, మీరు చూసారో చూడలేదో నాకు తెలియదు. మారిన మాంత్రికుడు అన్న సాక్ష్యం వస్తుంది మా ఆత్మీయ తండ్రి గారిది.
అయితే మా అమ్మ వాళ్ళది, మా ఊరు పక్కపొంటి ఊర్లో అందరికీ టాక్ ఏంటంటే, జక్కయ్య అన్న వ్యక్తి ఒక పచ్చి మాంత్రికుడు అన్న ఉద్దేశంతో అమ్మ అన్నది, నిన్ను చర్చికి రప్పించుకోవాలన్న ఉద్దేశంతో నీ మీద ఏదో చేతబడి ప్రయోగం చేశాడని అమ్మ, పిన్ని వాళ్ళు అందరూ నన్ను ఇంట్లేసి నువ్వు మారిపోవా యేసయ్య అన్న పదం ఎత్తకని చెప్పేసి నన్ను చాలా కొట్టారు. హల్లెలూయా. అమ్మ ఒక్కటే మాట గుర్తుపెట్టుకో, నేను ఇలా పండుకొని మీ హెల్ప్ లేని నేను నడవలేదు. ఎప్పుడైతే నాకు ఆ పాస్టర్ గారు కనబడ్డారో నేను పరిగెత్తుకుంటూ వచ్చినా అంటే, నేను చర్చికి వెళ్తే ఇంకా నా పూర్తిగా ఆరోగ్యం వస్తుందేమో, నేను చనిపోనేమోనమ్మా, నన్ను చర్చికి వెళ్ళనియండి అని చెప్పేసి మా అమ్మని, పిన్ని వాళ్ళను, మా నాన్నగారిని అందరినీ, నేను మా పెద్దనాన్న వాళ్ళను, బాబాయ్ వాళ్ళను నేను బ్రతిమాలుకుంటున్నా. కానీ వాళ్ళు ఎంత కూడా ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పాను మీకు ఆ వర్డ్స్. నేను ఒక కోయ జాతికి చెందిన అమ్మాయిని, మా వాళ్ళు ఏం చేస్తారో కూడా ఇందాకటి నుంచి నేను చెప్పాను. కాబట్టి మా వాళ్ళు ఆ విషయానికి ఒప్పుకోలేదు, చర్చికి అస్సలు అంగీకరించే వాళ్ళు కాదు. నేను ఇక ఏడ్చుకుంటూ ఏం చేయాలో అర్థం కాక నేను చాలా కృంగిపోతూ ఏడుస్తున్న సమయంన ఒక అమ్మ వచ్చి నాతో చెప్పింది ఏంటంటే, మీ అత్తగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంగీకరిస్తే సరిపోద్ది, మీ అమ్మ వాళ్ళతో నీకు సంబంధం లేదు కదా అని చెప్పారు. హల్లెలూయా. ఇప్పుడు నాకు అంగీకరించడానికి నాకు ఎవరి హెల్ప్ కావాలంటే మా భర్త గారి హెల్ప్ కావాలి. నాకు ఎట్లా అయినా కానీ ఆయనని పిలుచుకొని నేను మందిరానికి వెళ్ళాలి అన్న ఆశతోటి నేను చాలాసార్లు ఫోన్ చేసినా కానీ తను ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కాదు. నాకు తెలిసిన ఒక బ్రదర్ వాళ్ళతోటి నేను కాల్ చేపించి, మీ భార్య మంచిగా అయింది, తన ఆరోగ్యంగా ఉంది అని ఒక మాట చెప్తే తను పరిగెత్తుకుంటూ వస్తాడు అని చెప్పేసి ఆ మాట చెప్పంగానే తను పరిగెత్తుకుంటూ మా ఇంటికి వచ్చేసిండు. హల్లెలూయా. పరిగెత్తుకుంటూ మా ఇంటికి వచ్చేసిన తర్వాత నేనన్నా, మనము ఒక మాట చెప్తా, నాకు ఆపరేషన్ లేకుండా గర్భసంచి తీసేయకుండా మంచిగా విడుదల దొరికేది ఒకటి మంచి ఆలోచన చెప్తా, ఆలోచన నువ్వు అంగీకరిస్తానంటే చెప్తా అని చెప్పగానే మా భర్త, చెప్పు నేను అంగీకరిస్తా, హాస్పిటల్కు పోవటానికి నేను అంగీకరించా, అతి ముఖ్యంగా గర్భసంచి తీయడానికి కూడా నేను అంగీకరించా అని చెప్పాడు మా భర్త. ఎందుకంటే ఒక్కడే బాబు కాబట్టి నాకు ఇంకా పిల్లలు కావాలి కాబట్టి నేను గర్భసంచి తీయడానికి అంగీకరించా, అంతకు మించి ఇంకేం చెప్పినా నేను వింటా అని చెప్పాడు. చెప్పిన తర్వాత నేనన్నా, మనము చర్చికి వెళ్దామని చెప్పిన. మెల్లగా భయపడుతూనే మాట్లాడా. ఎందుకంటే చాలా కొడతాడు. అత్తమ్మోళ్ళ ఇంటికాడ చాలా టార్చర్ అనుభవించిన, తనకు అక్రమ సంబంధం ఉంది, ఇంటికి వచ్చేవాడు కాదు. నేను అవి కూడా అమ్మ వాళ్ళకి ఏం చెప్పేదాన్ని కాదు. ఈ విషయం కూడా చాలా ఎక్కడ కొడతాడో అని చెప్పేసి భయంతో నేను ఎప్పుడైతే అడిగినో తను అన్నాడు ఒకటే మాట, ఏమన్నాడంటే, చర్చికి వెళ్ళినాక నువ్వు పూర్తిగా విడుదల పొందుకున్న తర్వాత దేవుణ్ణి విడిచిపెడదాము అంటే నేను వస్తా అని చెప్పిండు. లేకపోతే నేను రాను. చర్చికి వెళ్ళినాక ఇప్పుడు మంచాలో ఉన్న నీవు పాస్టర్ గారు కనబడ్డ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చినావంటే నువ్వు అన్నట్టుగా మనము చర్చికి వెళ్తే ఖచ్చితంగా నువ్వు బాగుపడతావు, నాకు అర్థమవుతుంది. కానీ నువ్వు బాగుపడ్డ తర్వాత ఆ బైబుల్ అని మన ఇంట్లో ఉంచొద్దు అని నువ్వు నాకు మాట ఇస్తేనే నేను చర్చికి వస్తా అని చెప్తున్నాడు. అమ్మ వాళ్ళు చూస్తేమో నువ్వు చర్చికి వెళ్ళొద్దు అని కొట్టారు. ఆల్రెడీ తను వచ్చేసరికినే నాకు కొట్టారు. మా అమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు లోన్ వేసి కొట్టారు. తనేమో నువ్వు చర్చికి వెళ్తే నువ్వు స్వస్థత పొందుకున్నాక, పూర్తిగా విడుదల కలిగిన తర్వాత, నీవు మంచిగా అయిన తర్వాత, కడుపుల గడ్డలన్నీ పోయినాక ఈ బైబుల్ మన ఇంట్లోకి రానియా అని నువ్వు చెప్తే నేను చర్చికి వస్తా అని చెప్పిండు. హల్లెలూయా. నేనేం చేయాలి ఇప్పుడు? మోకరించిన ఒకటే విశ్వాసం ఉంది నాకు, ఖచ్చితంగా చర్చికి వెళ్ళిన తర్వాత వాక్యం వింటే తన హృదయం మారుతుందేమో అని చెప్పేసి ఇప్పుడు తను పూర్తిగా ఇటువైపు లాగాలి అని అంటే తను చెప్పిన మాటకే కొంచెమైనా నేను అంగీకరించాలి అని చెప్పేసి, సరే నువ్వు ఏదంటే అది, ముందైతే చర్చికి వెళ్దాం, నేను ముందు బాగుపడాలి, నాకేదన్నా అయితే బాబు అన్నదైపోతాడు కాబట్టి నువ్వు చెప్పినట్టే చేద్దాంలే అని చెప్పా.
హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మందిరానికి రావడం ఇంపార్టెంట్ నాకు, అదొకటే మార్గం ఉంది. అమ్మ వాళ్ళు అంటున్నారు, నీ భర్త చెప్పినప్పుడు నువ్వు విను, మాతోటి నీకు అవసరం లేదు, ఎందుకంటే నీకు మ్యారేజ్ చేసేసి ఇంకో ఇంటికి ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లయినా అమ్మ వాళ్ళు అన్నారు. అందుకనేసి నేను నా భర్త చెప్పినప్పుడు నేను అన్నా, సర్లే ముందైతే వెళ్దాం, తర్వాత నువ్వు అన్నట్టే చేద్దాంలే అని ఒక మాట అన్న తర్వాత తను అన్నాడు, సరే వెళ్దాం పదా అన్నారు. ఫస్ట్ రోజు నేను పరిగెత్తుకొని పోయి డోర్ తీశాను, కానీ ఎప్పుడైతే మా అమ్మ వాళ్ళు నన్ను లోపలేసి కొట్టారో అప్పటి నుండి మళ్ళీ నేను లేవకుండా అయిపోయినా, ఎందుకో నాకు తెలియదు. చర్చి కొంచెం దూరం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన జక్కయ్య గారు ఉన్నారు కదా, మా ఆత్మీయ తండ్రి అయినా, వాళ్ళ చర్చి ఇక్కడ నుండి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనమాట. వాళ్ళ చర్చికి వెళ్ళాలంటే నన్ను ఎద్దులో బండిలో వేసుకొని ఫస్ట్ రోజు ఆదివారం నాడు వెళ్ళినప్పుడు ఎద్దుల బండిలో పడుకోబెట్టుకొని తీసుకెళ్లారు. హల్లెలూయా. తీసుకెళ్లారు. సెకండ్ రోజు కూడా సేమ్ అలాగనే తీసుకెళ్లారు. థర్డ్ రోజు ఆ చర్చికి వెళ్ళినాక అయ్యగారు వాళ్ళు అన్నారు, ప్రార్థన చేస్తుంటే మా ఆత్మీయ తండ్రి జక్కయ్య పాస్టర్ గారే బైబిల్ పట్టుకొని నా దగ్గరకు వచ్చి అన్నారు, అమ్మా నీకేం కావాలి అని అడిగాడు. నాకు అడిగాడు. నేనన్నా, నాకు అసలు యేసయ్య అంటే కూడా నాకు తెలియదు, సో నేను అందులో టీవీలో చూసిన మాట తప్పించి నాకు ఇంతవరకు యేసయ్యకు నమ్ముకో అని కూడా చెప్పిన వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉండే. నేను 5th క్లాస్ చదువుకునేటప్పుడు రమ్య సిస్టర్ అని, ప్రసన్న కుమార్ అని ఉండే, యేసు ప్రభు గురించి చెప్తేనే నేను తిట్టేదాన్ని. మా దేవుళ్ళు ఎన్నో ఉంటాయి, మీ దేవుడు ఒక్కడే, ఆ సిలువ అదేం చేస్తుంది, ఉట్టి చెక్క బొమ్మే, ఆ చెక్క మీద ఏలాడబడి ఉంటాడు, నువ్వు అలాంటి విషయాలు నా